నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రైజ్ వచ్చిందంటే నమ్మామో, అపరిచిత ఎస్ఎంఎస్ లింకులు ఓపెన్ చేశామో, ఓటీపీ అడిగారని చెప్పేశామో గుండు గీసి పంగనామం పెట్టేస్తారు. మన డబ్బంతా మాయం చేసేస్తారు. ఒక్క ఏడాదిలో 100 కోట్లు కొట్టేశారా? అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులా? సైబర్ మోసాలు పోలీసులకు ప్రజలకు సవాల్గా మారుతున్నాయా? కేటుగాళ్లకు కళ్ళం వేసేది ఎలా? ప్రైజులు క్యాష్ వోచర్లు వచ్చాయంటారు, మెసేజ్లు లింకులు పంపిస్తారు, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని ఓటీపీ తెలుసుకునేందుకు మస్కా కొడతారు. విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయని బెదిరిస్తారు. డిజిటల్ అరెస్ట్ అంటూ కూర్చున్న చోట నుంచి కదలనీయకుండా చేస్తారు. ఇలా వస్తున్న కాల్స్కు స్పందించారో, పొరపాటున లింక్ క్లిక్ చేశారో, ఓటీపీ చెప్పారో క్షణాల్లో మీ అకౌంట్స్లోని డబ్బులు ఖాళీ అయిపోతాయి. ప్రైజ్ వచ్చిందంటే నమ్మామో, అపరిచిత ఎస్ఎంఎస్ లింకులు ఓపెన్ చేశామో, ఓటీపీ అడిగారని చెప్పేశామో గుండు గీసి పంగనామం పెట్టేస్తారు. మన డబ్బంతా మాయం చేసేస్తారు. ఒక్క ఏడాదిలో 100 కోట్లు కొట్టేశారా? అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులా? సైబర్ మోసాలు సవాల్గా మారుతున్నాయా? కేటుగాళ్లకు అడ్డుకట్ట వేసేదెలా? ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ యుగం. అరచేతిలోనే అన్ని పనులు. ఆన్లైన్ ఆర్డర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల దాకా చిటికలో ఫోన్లో జరిగిపోతున్నాయి. దర్జాగా ఒక్క క్లిక్తో డిజిటల్ పేమెంట్లు చేసేస్తున్నాం. 10 రూపాయల నుంచి ₹1,00,000 దాకా స్మార్ట్గా చెల్లించేస్తున్నాం. ఎంత ఈజీగా ఆన్లైన్ వ్యవహారాలు సాగుతున్నాయో అంతకంటే ఎక్కువ సులువుగా మోసాలు జరుగుతున్నాయి. సైబర్ దొంగలు ఫోన్లలోకి చొరబడుతున్నారు. మాయమాటలు, ఫేక్ లింకులు పంపి లక్షల్లో కొట్టేస్తున్నారు. రోజుకో ముసుగులో సైబర్ వల విసురుతున్నారు. ప్రైజ్లు, క్యాష్ వోచర్లంటూ మెసేజ్లు పంపుతారు. లింక్స్పై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. క్షణాల్లో అకౌంట్లలో డబ్బులు ఖాళీ చేసేస్తారు. అధికాదాయ వర్గాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా కేటుగాళ్లు నెటిజన్లకు వల విసురుతున్నారు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు, పిగ్ బచరింగ్ వంటి పద్ధతుల ద్వారా ప్రజల్ని డిజిటల్ ఫ్రాడ్స్ ఉచ్చులోకి లాగుతున్నాయి సైబర్ ముఠాలు. చివరకు ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ సామాన్యుల్ని సైతం చీట్ చేస్తున్నాయి. మోసానికి ఉన్న అన్ని దారుల్ని వెతుకుతున్నారు. చేతిలో ఫోన్ ఉన్న ఎవరినీ వదలడం లేదు. చాలామందికి రోజుకు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. ట్రూ కాలర్ ఉంటే అది ఎవరు చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. స్పామ్ కాల్స్ అవాయిడ్ చేసేస్తారు. ఇంకొన్ని కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలీదు. మనవాళ్లే కదా, ఏదైనా అర్జెంటేమో అని ఎత్తితే ఫలానా అంటూ మాయమాటలతో కాల్ కంటిన్యూ చేసేలా చేస్తారు. వద్దురా బాబు ఫోన్ పెట్టేయి అనేలోపే ఏదోలా టెంప్ట్ చేస్తారు. ఆదమర్చి అలా వింటుంటే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని ముగ్గులోకి దించుతారు. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది అనగానే చాలామంది కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళు అడిగిన వివరాలను వెంటనే చెప్పేస్తూ ఉంటారు. చివరకు ఓటీపీ తెలుసుకునేదాకా తియ్యటి మాటల్ని చెప్పేస్తారు. ఒక్కసారి ఓటీపీ కేటుగాళ్ల చెవిలో పడిందంటే ఫోన్ కట్ అవుతుంది. ఆ తర్వాత అకౌంట్లలోని డబ్బును ఊడ్చేస్తారు. నిజానికి బ్యాంకులు డైరెక్ట్గా కస్టమర్లకు కాల్ చేయవు. సైబర్ మోసాల్లో ఇదో రకం. పిల్లాడికి ఆకలిస్తుంది, ఏదైనా కొనిపించండి అంటూ ప్రాధేయపడతారు. అయ్యో పాపం అని మన మనసు కరిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూసేయండి. ఇలా ఎన్నో రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా కేటుగాళ్లు చీటింగ్ చేసేస్తున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా కొత్త దారుల్లో వస్తూ కన్నింగ్ ఐడియాల్ని వాడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోకి ఈజీగా చొరపడుతున్నారు. బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇది ఎలా చేస్తున్నారంటే, ముందుగా ఏపీకే ఫైల్స్ను యూజర్లకు పంపిస్తారు. పొరపాటున వాటిపై క్లిక్ చేయగానే అవి ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతాయి. అక్కడి నుంచి మీ ఫోన్ హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా కేవైసీ అప్డేట్, రివార్డ్ పాయింట్స్ వంటి వాటి పేరుతో వాటిని పంపిస్తున్నారు. నిజానికి ఇలాంటి లింకులు ఉన్న మెసేజ్లను బ్యాంకులు ఎప్పుడూ పంపించవు. కానీ పొరపాటునో ఏమరపాటునో లింక్ చేస్తే అకౌంట్లలో డబ్బులు గోవిందే. మీ మొబైల్ ఫోన్కు వచ్చిన మెసేజ్లో ఏవైనా ఏపీకే ఫైల్స్ ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయకూడదు. ఇది కేవలం కొన్ని కేబీల్లోనే ఉంటుంది. ఫోన్లో ఇన్స్టాల్ చేసిన వెంటనే మీ ఫోన్లోని నెంబర్లు, యాప్స్, కెమెరా లాంటివన్నీ ఉపయోగించుకునేందుకు పర్మిషన్ అడుగుతుంది. వీటిని బట్టి అది మోసమని మీరు అర్థం చేసుకోవాలి. కేవలం గూగుల్ ప్లే స్టోర్ లాంటి అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక బ్యాంకుల పేరుతో పలు స్కీమ్లు,
బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో మెసేజ్లు వస్తూ ఉంటాయి. అవి నిజమే అనుకుని ఆ లింకులపై క్లిక్ చేస్తే మన పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖాతాదారులు ఏవైనా లావాదేవీలు చేసినప్పుడు మాత్రమే ఓటీపీలు వస్తాయి. దాన్ని ఎంటర్ చేస్తే ఆ లావాదేవీ పూర్తవుతుంది. అందుకే ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు చేయకుండా మీకు ఓటీపీ వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా అనుమానించాలి. ఫిషింగ్ అనేది ఇంకో కొత్త రకం మోసం. ఖాతాదారుల ఫోన్కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనిలో మోసపూరిత వెబ్సైట్ లింక్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్స్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన సమాచారం మొత్తం ఆరా తీస్తుంది. చూసేందుకు అచ్చం బ్యాంక్ వెబ్సైట్ల మాదిరిగానే ఉంటుంది. కొన్నిసార్లు క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేసిన వెంటనే డబ్బులు పంపించేందుకు పిన్ను ఎంటర్ చేయాలని అడుగుతాయి. పొరపాటున పిన్ ఎంటర్ చేశామా ఇక అంతే. బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మొత్తం మాయం చేస్తారు. తర్వాత ఎంత బాధపడినా లాభం ఉండదు. బ్యాంకుల రివార్డ్స్ పేరిట నకిలీ లింకులు చేరవేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. వాట్సాప్లోనూ రివార్డ్స్ లింక్స్ పంపిస్తున్నారు. మీ బ్యాంక్ రివార్డ్స్ యాక్టివేట్ అయింది, ఈరోజు ముగిసిపోతుందని, ఆ డబ్బులు పొందేందుకు క్యాష్ వోచర్ క్లిక్ చేసుకోవాలంటూ సందేశం పంపుతున్నారు. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ మెసేజ్లో పేర్కొంటున్నారు. ఏదో ఒక జాతీయ బ్యాంక్ యాప్ పేరిట ఓ లింకును సైతం జత చేస్తున్నారు. నమ్మి ఓపెన్ చేశారో నట్టేట మునిగినట్లే. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎత్తితే మీ ఫోన్ నెంబర్ నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి, తాము పోలీసులం అని, మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుంది అని బెదిరిస్తారు. అరెస్ట్ తప్పాలంటే తాము చెప్పిన ఖాతాకు డబ్బు జమ చేయాలని డిమాండ్ చేస్తారు. ఫోన్ ఎత్తిన వ్యక్తి భయపడి చెప్పినట్లే చేస్తారు. తీరా చూస్తే కేసు ఉండదు, వారు పోలీసులు కాదు. ఇవి ఇటీవలి కాలంలో ఫేక్ కాల్స్ రూపంలో జరుగుతున్న మోసాలు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోయిన బాధితులు వందల్లోనే ఉంటున్నారు. ఫేక్ కాల్స్ ద్వారా జరుగుతున్న మోసాలు అనేక రూపాల్లో ఉంటున్నాయి. మోసానికి పాల్పడేవారు ఎక్కువగా వాడే పదం, మీరు ఫలానా మొత్తంలో డబ్బును, బహుమతిని గెలుచుకున్నారు, కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు అని అంటారు. వారి మాటలు నమ్మి డబ్బు చెల్లిస్తే అంతే సంగతులు. డబ్బులు రావు, బహుమతి ఉండదు. ఇటువంటి ఫోన్ కాల్స్ను నమ్మకుండా వెంటనే ఫోన్ కట్ చేయడం ఉత్తమం. మన మొబైల్కి వచ్చే కాల్స్ కొన్ని వెంటనే కట్ అయిపోతాయి. వీటికి తిరిగి ఫోన్ చేస్తే మోసగాళ్ల వలలో చిక్కుకున్నట్లే. మోసగాళ్లు మనల్ని అలాగే లైన్లో పెట్టి ఏదో రికార్డును వినిపిస్తూ ఉంటారు. ఆ క్షణంలో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అందువల్ల గుర్తు తెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తే తిరిగి కాల్ చేయకపోవడమే బెటర్. సైబర్ కేటుగాళ్లు ఏ ఒక్కరిని వదలడం లేదు. అవకాశం ఉన్న ప్రతి చోట చోరీకి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేసే ప్రయత్నం చేశారు. లింకులు పంపించి క్లిక్ చేస్తే చాలు సభ్యులుగా ఉండొచ్చు అని ఏపీకే ఫైల్స్ ముసుగులో మెసేజెస్ చేశారు. అది నిజమేనని నమ్మిన కొందరు ఉద్యోగులు క్లిక్ చేయడంతో వెంటనే వారి ఫోన్స్ హ్యాక్ అయిపోయాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ ద్వారా కూడా ఇటీవల మోసాలు పెరిగిపోయాయి. గతంలో మోసపూరిత సందేశాలు ఎస్ఎంఎస్ల ద్వారానే ఎక్కువగా వచ్చేవి. వాట్సాప్లో ఆ సమస్య లేకపోవడంతో ప్రజలు దీన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇటీవల కాలంలో వాట్సాప్లోనూ స్కామ్ కాల్స్, సందేశాలు ఎక్కువైపోయాయి. లాటరీలు, రుణాలు, ఉద్యోగ అవకాశాల పేరిట అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా సహా పలు ఇతర దేశాలకు చెందిన ఐఎస్డి కోడ్లతో మోసగాళ్లు సందేశాలు పంపుతున్నారు. వాట్సాప్ వివోఐపి నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది. అంటే ప్రపంచంలో ఏ దేశం నుంచైనా అదనపు ఛార్జీలు లేకుండానే కాల్ చేయొచ్చు, మెసేజ్ పంపొచ్చు. అందుకే మోసగాళ్లు అంతర్జాతీయ నెంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ కేటుగాళ్లు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు సగటున 2 కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. ఏటా 800 కోట్లు మాయం చేస్తున్నారు. ఏపీలోనూ 3 ఏళ్లలో 950 కోట్లు కొట్టేశారు. దేశవ్యాప్తంగా 4 నెలల్లోనే 7,000 కోట్లకు పైగా అకౌంట్స్లో డబ్బును మింగేశాయి సైబర్ ముఠాలు. సైబర్ చీటింగ్స్ 100 కోట్ల రూపాయల్లో జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్లో రోజు సగటున 2 కోట్ల రూపాయల సైబర్ మోసాలు సాగుతున్నాయి. ఏటా 800 కోట్ల వరకు జనం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఈ మోసాల బారిన పడుతున్నారని పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల 7 బృందాలతో గుజరాత్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వివిధ కేసుల్లో 36 మందిని అరెస్టు చేశారు. వీరికి దేశవ్యాప్తంగా 983 కేసులతో, తెలంగాణలో 131 కేసులతో సంబంధం ఉన్నదని వెల్లడించారు శ్రీనివాసరెడ్డి. ఈ ముఠాల చేతిలో బాధితులు
12,49,00,000 వరకు మోసపోయారని తెలిపారు. నిందితుల నుంచి 1,51,00,000 రికవరీ చేసి బాధితులకు ఇప్పించామని, మరో 2,89,00,000 ఫ్రీజ్ చేశామని సిపి చెబుతున్నారు. Goradhan Bhai Prajapati. He is 27-year-old. And second one is Parmar Kirit Nathubai. He is 33 years old. So then manam address kanukoni poyin tarvata then we seized some cash. The cash seized in this case is 10 lakhs. There are checkbooks and different bank accounts and debit cards. Also the passbooks of different bank accounts. Then mobile phones. The stamps of some shell companies కూడా స్టాంప్స్ దొరికే, ల్యాప్టాప్స్ అండ్ సిమ్ కార్డ్స్. ఒక్క హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా సైబర్ మోసాలు, హైటెక్ చీటింగ్లు పెరుగుతున్నాయి. నగరాలనే కాదు, పల్లెలను వదలడం లేదు కేటుగాళ్లు. రోజుకు ఏదో ప్రాంతంలో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ స్కీమ్లంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలంటూ మాయమాటలు చెబుతున్నారు. ఇలా ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పారంటే మీ వేలి ముద్రలతో డేటా అంతా సైబర్ దొంగల చేతుల్లోకి వెళ్లిపోతుంది. బాగా చదువుకున్నోళ్లకైతే స్టాక్ మార్కెట్లు, ఆన్లైన్ ట్రేడింగ్ చిట్కాలు అంటూ మస్కా కొడుతున్నారు. ఇలా గతంలో కొందరు డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోట్లు పోగొట్టుకున్నారు. క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి ఇంకొందరి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇక ఏపీలోనూ సైబర్ మోసాలు ఏటేటా పెరుగుతున్నాయి. 3 ఏళ్లలో 940 కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. కస్టమ్స్ విభాగం అరెస్టు వారెంట్ జారీ చేసిందంటూ ఫోన్లో భయపెట్టి సైబర్ నేరగాళ్లు సొత్తు కాజేస్తున్నారు. మేం ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయని చెబుతూ వాటిపై ఉన్న సివివి నంబర్, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్ లో పెట్టుబడుల పేరిట, ఈ కేవైసీల పేరిట న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను విశ్లేషించినప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 3 ఏళ్లలో సైబర్ నేరగాళ్లు 940 కోట్ల రూపాయలు కొల్లగొట్టగా వారి నుంచి పోలీసులు 8,26,00,000 తిరిగి రాబట్టగలిగారు. అంటే రికవరీ కేవలం 0.87%. మరో 140,40,00,000 బ్యాంకుల్లో ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు తెగబడుతూ ఉండడంతో వారిని పట్టుకోవడం, సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతోంది. ఏటేటా ఏపీలో సైబర్ నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. 2014-18 మధ్య 3,572 సైబర్ నేరాలు నమోదు కాగా 2019-23 మధ్య 9,849 కేసులు నమోదయ్యాయి. ఏపీలో జరిగే చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు 150 కోట్ల మేర సొత్తు నేరగాళ్లు కొల్లగొడుతూ ఉంటారు. అందులో 50-60% సొత్తును పోలీసులు తిరిగి రాబట్టగలుగుతున్నారు. అదే సైబర్ నేరాల్లో మాత్రం ఏటా సగటున 313 కోట్ల రూపాయల మేర కొల్లగొడుతుండగా అందులో కనీసం 1% తిరిగి రాబట్టలేని పరిస్థితి ఉంది. దేశంలో ప్రతిరోజు దాదాపు 7,000 సైబర్ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఈ డేటా వెల్లడించింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా సమయం ఆదా అవుతున్న సైబర్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆన్లైన్ మోసాల్లో ఎక్కువగా కంబోడియా, మయన్మార్, లావోస్ నుంచి జరుగుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ తెలిపింది. ప్రతి ఏటా సైబర్ మోసాల బారిన పడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. 2019 సంవత్సరంలో 26,049 సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. 2020లో 2,57,000 ఫిర్యాదులు, 2021లో 4,52,000 ఫిర్యాదులు, 2023 సంవత్సరంలో 10,56,000 నమోదయ్యాయి. ఇక 2024 విషయానికొస్తే ఏప్రిల్ 30వ తేదీ వరకు దేశంలో సైబర్ మోసాలకు గురయ్యామని 7,40,000 మంది ఫిర్యాదులు చేశారు. అయితే దేశంలోని ప్రజలు వివిధ రకాల ఆన్లైన్ మోసాల బారిన పడి గత కొన్ని నెలల్లో 7,061,51,00,000 నష్టపోయారు. వీటిలో 12% అంటే దాదాపు 812 కోట్లు రికవరీ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. 4 నెలల్లో ఆన్లైన్ ట్రేడింగ్ మోసాల బారిన పడి ప్రజలు 1,420 కోట్లకు పైగా నష్టపోయారు. డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడి దాదాపు 120 కోట్లు, పెట్టుబడి మోసాల్లో 228,58,00,000, డేటింగ్ పేరుతో మోసాల్లో దాదాపు 13 కోట్ల సొమ్మును భారతీయులు పోగొట్టుకున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ పెద్ద తలనొప్పినే తీసుకొస్తోంది. అందరూ తమ సొమ్మును భద్రంగా బ్యాంకు ఖాతాల్లోనే ఉంచుకోవడంతో ఆ సొమ్మును తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సైబర్ బెదిరింపులు ఇటీవల వ్యక్తులతో పాటు సంస్థలకు ఎక్కువయ్యాయి.
మన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలు మరింత డిజిటలైజ్ అయినందున ఆన్లైన్ నేరాలకు బలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ అర్థం చేసుకోలేని వారిని లక్ష్యంగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. చదువుకున్నోళ్లు సైతం అత్యాశకు పోయి మోసపోతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చీటింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ బాధితులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఎందుకంటే ఆ స్థాయిలో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఏటేటా పెరుగుతున్న సైబర్ కేసులు పోలీస్ వ్యవస్థకు సవాల్గా మారాయి. ఇందుకోసం డిపార్ట్మెంట్లో కొందరికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. బ్యాంకులు సైతం తరచుగా కస్టమర్లకు ఓటీపీలు చెప్పొద్దంటూ అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. అయినా సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కేటుగాళ్లు కొత్త దారుల్లో వస్తుండడమే ఇందుకు కారణం. ఆఖరకు ఆర్బీఐ ట్రాయల్ పేరుతో టోకరా వేస్తున్నారు. రీసెంట్గా ఇండిపెండెన్స్ విషెస్ లింక్స్ పంపించి పెద్ద ఎత్తున సైబర్ మోసాలకు తెరలేపారు. దీంతో సైబర్ కేటుగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు టెక్నాలజీ తెలిసిన పోలీసుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మామూలు కేసుల కంటే ఒక్కోసారి సైబర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కొట్టేసిన వేల కోట్లను క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపిస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ నేరాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ అటాక్స్ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బును నకిలీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని విదేశాల నుంచే అంతా నడిపిస్తున్నారు. వీరిని పట్టుకోవటం పోలీసులకు సవాల్గా మారుతోంది. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావటం లేదు. ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్తో చెల్లింపులు సాగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో యూపీఐ లావాదేవీలు 36% పెరిగి 60 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ డిజిటల్ టెక్నాలజీయే కేటుగాళ్లకు వరంగా మారింది. టెక్నాలజీని వాడుకుంటూ ఈజీగా అకౌంట్లలో మనీ కొట్టేస్తున్నారు. ఆర్థిక నేరాల్లో సైబర్ నేరగాళ్లు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లకు ఒక నెట్వర్క్నే క్రియేట్ చేసుకున్నారు. లక్షలు ఖర్చు చేసి బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అకౌంట్స్లో డిపాజిట్ అయ్యే డబ్బుకు కమిషన్లు కూడా ఇస్తున్నారు. భారత్కు చెందిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్లను దుబాయ్, చైనా, హాంకాంగ్ సహా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఏజెంట్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. సైబర్ నేరాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమింగ్స్, సైబర్ అటాక్స్ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బును నకిలీ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, యూపీ, తమిళనాడు, హైదరాబాద్ ఇలా దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లను రెంట్కు తీసుకుంటున్నారు. చదువు రాని వారు, ఫుట్పాత్ వ్యాపారులు, బస్తీవాసులను స్థానిక ఏజెంట్లతో ట్రాప్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు అని చెప్పి అడ్రస్ ప్రూఫ్స్ తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ చేస్తున్నారు. ఇలా అకౌంట్స్ ఇచ్చిన వారి స్తోమతను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కు నెట్ బ్యాంకింగ్ సహా ఇతర పేమెంట్ గేట్వేస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి అకౌంట్స్ ను ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బ్యాంక్ అకౌంట్స్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్లు దుబాయ్, చైనాలోని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని చిరు వ్యాపారుల గూగుల్ పే, పేటీఎం లాంటి గేట్వేస్ ను వాడుతున్నారు. అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవారికి 5% కమిషన్ ఇస్తున్నారు. డబ్బును ఈ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీగా మార్చుతున్నారు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో సొంత దేశాలకు తరలిస్తున్నారు. ఇలాంటి నైజీరియన్స్, చైనీస్ ఫ్రాడ్ కేసుల్లో క్యాష్ రికవరీ చేయడం అనేది పోలీసులకు సవాల్గా మారుతుంది. సైబర్ నేరాల్లో పోలీసులకు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లు లభించిన అసలైన సైబర్ నేరగాళ్ల జాడ దొరకడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసిన అడ్రస్కు వెళితే అక్కడ నిరక్షరాస్యులు మాత్రమేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. తమకు సొంత బ్యాంక్ అకౌంట్ ఉందనేది కూడా చాలా మంది బాధితులకు తెలియదు. దీంతో సైబర్ మోసాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావడం లేదు. దీంతో ఒక్కో కేసును ఛేదించేందుకు పోలీసులకు నెలల తరబడి టైం పడుతోంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్స్ అద్దెకిచ్చిన వాళ్ళు తప్ప సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి పోలీసులు వెనుదిరిగి వస్తుండడమే కాకుండా ఆపై కేసుల్లో ఇన్వెస్టిగేషన్ కు బ్రేక్ పడుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి భారీ సైబర్ క్రైమ్ కుంభకోణం బయటపడింది. 2 పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరించిన 2 ఎస్బీఐ బ్యాంకు నుంచి 175 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని షంషీర్గంజ్ ఎస్బీఐ శాఖలోని 6 బ్యాంకు ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. ప్రధాన నిందితులు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కొంత డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్కి పంపించారు. సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహమ్మద్ షోయబ్ తౌకీర్, మహమ్మద్ బిన్ అహ్మద్ బవాజీర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇలా అన్ని రకాలుగా
నయాదారుల్లో కేటుగాళ్లు చెలరేగుతున్నారు. దేశంలో వేల కోట్ల రూపాయలని కొల్లగొడుతున్నారు. మెసేజ్లు, లింకులు పంపి ఖాతాలని ఊడ్చేస్తున్నారు. ఫేక్ కాల్స్తో ఓటీపీలు సేకరించి బురిడి కొట్టిస్తున్నారు. సో ఈ సైబర్ కేటుగాళ్లు ఉచ్చులో పడకుండా ఉండాలంటే అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా సులభంగా అధిక డబ్బును సంపాదించొచ్చని ఆశ చూపే యాప్లు, మెసేజ్ల జోలికి వెళ్ళకండి. ఉద్యోగ ఆఫర్ పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల జాగ్రత్తలు పాటించండి. అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారా ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి అవకాశాల చట్టబద్ధతను ధృవీకరించండి. మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. మీ బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. చాటింగ్ యాప్లలో షేర్ చేయొద్దు. ఇలా చేస్తే మీరు మోసపోయే అవకాశాలు పెరుగుతాయి. తెలియని నెంబర్ నుంచి వచ్చే లింక్లు, ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి. ఏదైనా సైబర్ మోసం జరిగితే, ఎవరైనా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోర్టల్కు తెలియజేయండి. లేదా సహాయం కోసం 1930 నెంబర్కు కాల్ చేయొచ్చు అని పోలీసులు చెబుతున్నారు. దేశంలో ఏటేటా పెరుగుతున్న సైబర్ చీటింగులు అందరినీ కలవరపెడుతున్నాయి. బ్యాంకులు ఎంతో సేఫ్ అని అకౌంట్లలో డబ్బులు దాచుకుంటే కేటుగాళ్లు కొట్టేస్తూ ఉండడం ఆందోళన పరుస్తోంది. డిజిటల్ పేమెంట్స్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో సైబర్ నేరాలు టెన్షన్ పెడుతున్నాయి. వీటి నుంచి రక్షణ కల్పించాలని జనం కోరుతున్నారు.